ఇదండి స్టోరీ. రేఖ, 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 ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏమవుతుంది? తప్పకోండి, నన్ను బెడ్షీట్ చేంజ్ చేయనివ్వండి. ఫైనలీ ఇప్పుడు రాఘవ్ నా మనసులోని మాట వింటారు. రాఘవ్! అమ్మా, అరే, ఏమైంది నర్మదకి? అమ్మా, అమ్మ కళ్ళు తెరు. అమ్మ కళ్ళు తెరు. ఏమైంది? అందరూ ఇక్కడెందుకు? ఏమైందమ్మా? నేను స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళాను. నేను గీజర్ ఆన్ చేశాను, ఇంకా గీజర్ పేలిపోయింది. అయ్యో! తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తే లేదు. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందేమో. నీ ఎక్స్పర్ట్ అడ్వైస్కి థ్యాంక్ యూ. కానీ ఇంట్లో ఇలాంటివన్నీ నువ్వే చూసుకుంటావు కదా బావా? చూసుకుంటాను, కానీ అది కానీ ఏంటి? ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నావా? కానీ ఆఫీస్ పనులు నేను చూసుకుంటాను కదా. మరి నువ్వు ఎక్కడంత బిజీగా ఉండిపోయావని వీటన్నిటిని పట్టించుకోలేదు. అవునవును, రాఘవ్ చెప్పింది అక్షరాల నిజం. నువ్వు ఈ మధ్య వైరింగ్ సరిగ్గా చెక్ చేయట్లేదా ఏంటి? రాఘవ్, ఏం పర్లేదు, యాక్సిడెంటే జరిగింది. దీన్నంత పెద్ద ఇష్యూ చేయకండి. ఇట్స్ ఓకే. ఇష్యూ అవుతుందమ్మా. నీ ఆరోగ్యం విషయంలో నేను ఎలాంటి అజాగ్రత్తని సహించలేను. రాఘవ్ ఏమన్నాడో అందరూ విన్నారు కదా. నర్మదని జాగ్రత్తగా చూసుకోవడంలో ఇక మీదట ఎటువంటి లోడ్ చేయడానికి వీల్లేదు. అర్థమైంది కదా? అలాగే.
నేను ఈరోజు నర్మద ఆంటీ దగ్గరే పడుకుంటాను. సరేనమ్మా. ఏం అవసరం లేదు. అమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఇక్కడ ఉంటాను. సరే. పదండి మనం వెళ్దాం. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకున్నానా? ఈ మందు రాసేయండి. నా విషయం వచ్చేసరికి నువ్వెందుకు ఇలా అయిపోతుంటావు? నీతో గడపాల్సిన ఎన్నో సంవత్సరాలు నేను మిస్ చేసుకున్నాను. నేను నీ దగ్గరుండి ఉంటే బాగుండేది. అప్పుడు నీకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించేదాన్ని. అది లేకుండానే నువ్వు పెద్దవాడివి అయిపోయావు రాఘవ్. వీరేంద్ర, ఈ రోజు నా కొడుక్కి స్వీట్ తినిపించి తీరాల్సిందే. మనం ఏదైతే చేయాలనుకున్నామో మనం అందులో సక్సెస్ అయిపోయాం. రేఖ రాఘవ్కి తన ప్రేమని తెలియజెప్పలేకపోయింది. పైగా రాఘవ్ మూడు ఎంత పాడైపోయిందో చెప్పనక్కర్లేదు. ఇదిగో ముందు ముందు తీపి చేసుకున్నారు. నాకేం స్వీట్లు తినాలని లేదమ్మా. ఎందుకు? ఇది చాలా రాంగ్ కదా. నువ్వే కదా నాకు నేర్పించావు. అమ్మా, మనం ఈ చిన్న చిన్న గెలుపుల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని. సెలబ్రేషన్ దేనికమ్మా? నేను నీ ప్రతి మాట వింటాను కదా. కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఈ రోజు నుంచి మనం ఇలాంటి పనులేవి చేయట్లేదు. ఇంకా మిస్సెస్ నర్మదాని ఏ విధంగా ఇబ్బంది పెట్టట్లేదు. నువ్వు చూసావు కదా అమ్మా, రాఘవ్ నన్ను ఎలా క్వశ్చన్ చేస్తున్నాడో, నాతో ఎలా మాట్లాడుతున్నాడో. అయినా నేనేం అబద్ధం చెప్పట్లేదమ్మా. నాకు నిజంగానే భయం వేసింది. అండ్ మళ్ళీ నన్ను ఇలా ఎవరైనా ప్రశ్నించడం నాకు ఇష్టం లేదు. అయ్యో నా బంగారు కొండ. చూడు, ఇది నాకైతే అర్థమైంది. ఇక మనం నర్మదని ముట్టుకోవడం కష్టమే. కానీ నేను నిజం చెప్పనా, ఇక మనం తన గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అడుగు? ఎందుకు? ఎందుకంటే నేను తన మందులన్నీ మార్చేశాను. ఇప్పుడు తనకి ఎప్పటికీ ఏమీ గుర్తుకురావు.